హైదరాబాద్ మరో గ్లోబల్ సమ్మిట్ కు వేదిక కానుంది. జనవరి 4, 5, 6 తేదీల్లో గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఆప్టా ప్రతినిధులు. మొదటి రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రెండో రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చివరి రోజు చిరంజీవి హాజరు కానున్నారు. తెలుగు కమ్యూనిటీకి చెందిన బిజినెస్ మెన్లకు ఈ కాన్ఫరెన్స్ చాలా తోడ్పాటు అందిస్తుందంటున్న ఆప్టా ప్రతినిధులతో మా ప్రతినిధి రానా ఫేస్ టు ఫేస్. మరో గ్లోబల్ కాన్ఫరెన్స్కి వేదిక అయింది. ఆప్టా క్యాటలిస్ట్ పేరుతో ఇప్పుడు పెద్ద కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడానికి ఆప్టా ప్రతినిధులు వచ్చారు. సో మనతో పాటు ఆప్టా ప్రతినిధులు ఉన్నారు. సార్, ఏంటి దీని మోటివ్ ఏంటి? సో ఎంతమంది హాజరు కాబోతున్నారు? ఇది అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారు పెద్ద ఎత్తున మన తెలుగు ప్రజలందరినీ అంతర్జాతీయ స్థాయికి, వాళ్ళ చిన్న వ్యాపారాలు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి. దాదాపు 3,000 మందికి పైగా ఎంటర్‌ప్రెన్యూర్స్ 15 దేశాల నుంచి డిగ్నిటరీస్ వస్తున్నారండి ఈ కార్యక్రమానికి. మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందో కోరుచున్నాం. సార్, ఏంటి ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ కోసమేనా? ఏంటి, ఎంతమంది, ఎవరెవరు హాజరబోతున్నారు? దీని మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? టు స్టార్ట్ విత్ ఇది తెలుగు పీపుల్ అండి. ఎందుకంటే మా ఆర్గనైజేషన్ వచ్చేసి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. బట్ వీఆర్ స్టార్టింగ్ విత్ తెలుగు పీపుల్ టు మేక్ దెమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బై బ్రింగింగ్ ఆల్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ లీడర్స్ who can mentor the new people. But if everything goes well, we might extend it. Thank you. ఓకే. సో ఎన్ని రోజుల పాటు జరగబోతుంది సార్ కాన్ఫరెన్స్? కాన్ఫరెన్స్ 2.5 రోజుల పాటు అండి. మొదటి రోజు బ్యాంక్వెట్ నైట్, బట్ జనవరి 4th and 5th యాక్చువల్ ఈవెంట్. ఆ రోజు సుమారు 30 ప్యానల్ సెషన్స్తో డిఫరెంట్ ఇండస్ట్రీల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ దాని గురించి మాట్లాడబోతూ ఉన్నారు. అలాగే మేము స్టార్టప్ కాంపిటీషన్ ఒకటి పెట్టాము, అది కూడా ఒక రోజు నడుస్తుందండి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ రూరల్ ఎకానమీలో, రూరల్గా మన చిన్న చిన్న టౌన్స్లో ఉన్నటువంటి యువకులకి వాళ్ళ దగ్గర ఏమైనా స్టార్టప్ ఐడియాస్ ఉంటే, ఆ ఐడియా బాగుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి వెంచర్ క్యాపిటల్స్లు అందరూ రాబోతూ ఉన్నారు. వాళ్ళు సుమారు 50 కోట్ల వరకు ఒక్కొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మనకి సాఫ్ట్ కమిట్మెంట్ ఇచ్చారు. సో ఇటువంటి అవకాశాన్ని జనరల్గా ఏంటంటే మేజర్ సిటీస్లో ఉంటూ పెద్ద పెద్ద MBAలు IITలో చదివిన వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశం ఏదైతే ఉందో, అది ఆప్టా క్యాటలిస్ట్ ద్వారా మనం ఈ రూరల్ ఎకానమీని కూడా బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామండి. ప్లీజ్ జాయిన్ అస్. ఓకే సార్, ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి గెస్ట్లు ఎవరెవరు రాబోతున్నారు ఏంటి సార్? మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయితే చాలామంది ఉన్నారండి. ఆల్మోస్ట్ తను చెప్పినట్టుగా 30 పైన సెషన్స్ ఓవరాల్గా, దాంట్లో 80 మంది పైన స్పీకర్స్ ఉన్నారు. సమ్ ఆఫ్ ది బిగ్ ఆఫ్ నేమ్స్ అంటే మనకి కీనోట్ స్పీకర్ల కాంటెక్స్ట్లో మనకి బోత్ స్టేట్ సీఎంస్ ఇద్దరు వస్తున్నారు. దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా క్లోజింగ్ సెరమనీకి వస్తున్నారు. సో మోర్ ఆఫ్ గవర్నమెంట్ లీడర్స్, గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్లు కొంతమంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆల్ ది నేమ్స్ ఎట్ హియర్, బట్ ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలామంది వస్తున్నారండి. సో చాలామంది ఇప్పుడు మన తెలుగు వాళ్ళు స్టార్టప్ కంపెనీలు బాగా స్టార్ట్ చేస్తుంటారు, కానీ మిడిల్లోనే వదిలేస్తుంటారు. ఎందుకంటే సరైన అవగాహన లేక బిజినెస్ మీద ఎట్లా చేయాలనేది. వాళ్ళకందరికీ ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది ఈ కాన్ఫరెన్స్ వల్ల? చాలా మందికి అండి, మీరు అడిగిన రైట్ క్వశ్చన్ అండి. చాలా మందికి ఏంటంటే ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళాక అక్కడి నుంచి ఆ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్లాలనేది అవగాహన కానీ, ఆ ప్రొసీజర్స్ కానీ, ఆ పద్ధతులు కానీ, ఆ సీక్రెట్ ఫార్ములా కానీ చాలా మంది తెలియకపోవచ్చు. కొంతమంది క్రాక్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగచ్చు. కాబట్టి ఈ బిజినెస్ ఫారంలో ఈ క్యాటలిస్ట్లో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు షేర్ దోస్ సక్సెస్ ఫ్యాక్టర్స్. ఆ బ్యారియర్స్ని బ్రేక్ చేసుకుంటూ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, లేదంటే గ్రో అవ్వడానికి, వేరే దేశాల్లో గ్రో అవ్వడానికి ఎలాంటి వనరులు వాళ్ళకి కావాలో అలాంటి వనరులను ఏర్పాటు చేయడమే ఈ క్యాటలిస్ట్లో జరగబోతుందండి ఖచ్చితంగా. సార్, మీరు చూస్తున్నారు ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ సో గ్లోబల్ సిటీ వైపుగా వెళ్తుంది. ఎందుకంటే IT కంపెనీస్ అంతా కూడా ఇక్కడ రోజు రోజుకి గ్రోత్ పెరుగుతుంది, పెద్దవన్నీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి కాన్ఫరెన్స్ పెట్టడం వల్ల మన తెలుగు పీపుల్కి ఎంతవరకు ఇక్కడ ఉపయోగం ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసే అవకాశం ఉంటే ఎట్లా ఉండబోతుంది? సో మెయిన్ ఇది మీరు ముందు నేను చెప్పిన ఎర్లీ ప్రెస్ మీట్లో కాంటెక్స్ట్ చూస్తే గ్లోబల్ కాన్ఫరెన్స్ కాంటెక్స్ట్ ఏదండి. బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ డెఫినెట్గా తెలుగు స్టేట్స్లో వస్తాయండి. ఆల్ వెర్టికల్స్ ఉన్నాం కదా, దేర్ ఆర్ సెవరల్ ఆఫ్ అస్. నార్మల్గా మేము ఓవరాల్గా డెప్త్ చూస్తే
తెలుగు పీపుల్ చేసింది. బిలియన్స్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడో అయ్యాయి. అలాంటివన్నీ కైండ్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ లాగా తెలుగు స్టేట్స్కి రావాలని కాంటెక్స్లో చేసాం ఇది. కానీ అదర్ హ్యాండ్ ఇక్కడి నుంచి ఎంటర్ప్రీనర్లు కూడా గ్లోబల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. ఇట్స్ మోర్ ఆఫ్ మ్యూచువల్ బెనిఫిట్. ఇక్కడి నుంచి అటు, అక్కడి నుంచి ఇక్కడికి. కానీ ఇక్కడ చేయడం వల్ల వచ్చే జాబులు, ఇక్కడ చేయడం వల్ల వచ్చే కమ్యూనిటీ డెవలప్మెంట్ వుడ్ హ్యావ్ ఎ రికరింగ్ ఎఫెక్ట్స్. మోర్ అండ్ మోర్ ఎంటర్ప్రీనర్స్ 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు. ఆ కాంటెక్స్లో చేస్తున్నాం. బట్ ప్యూర్ నెంబర్స్ అయితే ఇట్ వుడ్ బి బిలియన్స్ అండి. తను చెప్పినట్టు ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అందరూ కలిపి ఎంటర్ప్రీనర్స్ ఆ రూమ్లో ఉండిపోతున్నారు 2.5 రోజులు. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే థింక్ అవ్వట్ ఒక్కోసారి 100 కోట్ల బిజినెస్ ఈ 2-3 ఏళ్ళలో 10,000 కోట్లు కూడా అయ్యే పరిస్థితి ఉంది. ఇట్స్ మోర్ ఆఫ్ దట్ కొలాబరేషన్ కాంటెక్స్లోనే చూస్తున్నాం. ఇది ప్యూర్ నెంబర్స్ అయితే మటుకు ఇట్స్ అ స్టార్ట్ కాబట్టి ఐ వోంట్ బి ఏబుల్ టు టెల్ యూ ఎంత వస్తుందని మనకు తెలియదు. బట్ దెర్ ఇస్ డెఫినెట్ స్టార్ట్ హియర్. సార్, మీరు ఒక హైదరాబాద్ విషయానికి వస్తే నేను చూస్తాను, మీరు చూస్తుంటారు చిన్నప్పటి నుంచి అప్పటికి ఈ 10 ఏళ్ళకి చాలా డిఫరెన్స్ అనేది కనపడుతుంటుంది. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. మీరు అమెరికాలో ఉంటారు కాబట్టి అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ చూశారు? ఈ గ్రోతింగ్ని ఎట్లా చూస్తారు మీరు? డిఫరెన్స్ అయితే నేను హానెస్ట్గా 20 ఏళ్ల కిందటికి ఇప్పటికి లాట్ మోర్ మనకి ఉన్న ఎంటర్ప్రీనర్ విల్లు పెరిగింది. ఇట్స్ నో లాంగర్ ఏ స్టేట్ క్యాపిటల్. వీ హ్యావ్ సీన్ ఐటీ విజన్ కాంటెక్స్ట్ ఆస్పెక్ట్లో ఆర్ గ్లోబల్ విజన్ కాంటెక్స్ట్ ఆస్పెక్ట్లో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి ఆల్రెడీ. మనం ఐ ట్రావెల్ అలాట్ ప్రపంచం అంతా. ఇఫ్ యు సీ హైదరాబాద్ ఈజ్ నో షార్ట్ టు ఎనీ బిగ్ సిటీ అండ్ న్యూయార్క్ లాగా ఉంటుంది, లేదా చైనా షాంఘై లాగా ఉంటుంది. అంటే హైదరాబాద్ ఈజ్ లాట్ బిగ్గర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనకి ఇక్కడ, కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది, అండ్ ఆల్ ద లివింగ్ స్టాండర్డ్ పెరిగింది, అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్. మన తెలుగు పీపుల్ ఇంత మంచి స్కిల్ ఉన్న, నాలెడ్జ్ ఉన్న తెలుగు పీపుల్ ఉన్నారు. అండ్ దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ మనీ ఆల్సో, వెల్త్ ఆల్సో ఇయర్. మనకు అందరికి కనబడిన వెల్త్ ఇక్కడ కూడా ఉంది. ఆ వెల్త్ ఇక్కడ ఉండి మరిన్ని జాబులు క్రియేట్ చేయాలని మా సార్. దట్స్ ద రీజన్ వీఆర్ బ్రింగింగ్ దిస్ కాన్ఫరెన్స్ ఇయర్ అండి. ఏంటి ఈ కాన్ఫరెన్స్లో ఏ రంగాల వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది? ఏంటి దాని సెక్షన్స్ ఏమైనా పెట్టారా? ఈ కాన్ఫరెన్స్లో మనకి ఫార్మసీ నుంచి మనకి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సెక్టర్లో కానీ, లేదంటే మీడియా, లేదంటే ఫార్మా, అగ్రికల్చరల్, ఆక్వా, ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో, ఫైనాన్షియల్ సెక్టర్లో, టాక్సేషన్, మన మెడికల్ హెల్త్ కేర్ సైడ్ కానీ, మనం మెడికల్ సైడ్ కానీ, లీగల్ సైడ్ కానీ, టాక్సేషన్, ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్, ఒక బిజినెస్కి కావాల్సిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని కవర్ చేసుకుంటూ, అలాంటి బిజినెసెస్ చేయడానికి వాళ్ళకున్న బ్యారియర్స్ ఏమైనా క్రాస్ చేసుకుంటూ ఉండే విధంగా ఈ ప్రతి ఒక్క సెషన్ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇది ఆప్టా ప్రతినిధులు చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ సమావేశం వల్ల ఇండియాలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఎవరైతే అదర్ కంట్రీస్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నారో వాళ్ళకందరికీ కూడా మంచి గైడెన్స్ అనేది వస్తుంది. అలాగే స్టార్టప్ కంపెనీలో స్టార్ట్ చేసినట్టు వాళ్ళందరూ కూడా వాళ్ళ కంపెనీని ఎలా గ్రో అప్ చేసుకునే విధానానికి దాని తగ్గట్టుగా మంచి సెషన్స్ కూడా నడుస్తాయనేసి కూడా వారు చెప్తున్నారు. ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే హైదరాబాద్ అనేది కూడా చాలా డెవలప్ అయింది. షాంఘై సిటీ కానీ న్యూయార్క్ సిటీతో పోటీ పడుతున్నటువంటి రీతిలో కూడా ఇది పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చెందుతుందనేసి కూడా ఆప్టా ప్రతినిధులు చెప్తున్నారు.